YTV న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు బిల్ ఆమోదం పొందడంతో ఏపీలో సంబరాలు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ముస్లిం మహిళలు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం. ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక. రైతు బజార్లను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న నాదెండ్ల మనోహర్. వక్ఫ్ బిల్ పార్లమెంట్లో ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం మహిళలు, ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి స్వీట్లను పంచుకున్నారు. భారతదేశ ముస్లింలకి నిన్న రాత్రి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ఈ దేశ అభివృద్ధి కాంక్షించేటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈ రాష్ట్రం యొక్క ఉత్తేజమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా జేడీయూ కానివ్వండి, శివసేన కానివ్వండి, ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైనటువంటి మద్దతుతో నిన్న భారత పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి యొక్క వక్ఫ్ బిల్లుని 288 మంది మెజారిటీ సభ్యులతో ఆమోదం పొందడం ఏదైతే జరిగిందో, దేశంలో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాలు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకుండా వాళ్ళ ఆస్తి మీద వాళ్ళ హక్కు సంపాదించుకునే అవకాశాన్ని నిన్న రాత్రి కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఇవాళ మైనార్టీ మహిళలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతిక్రమణలకు గురైనటువంటి వక్ఫ్ ఆస్తులు కానీ, అదేవిధంగా వక్ఫ్ సంబంధించినటువంటి కేసులు కానీ, అదేవిధంగా వక్ఫ్ మీద వచ్చినటువంటి ఆదాయం దాదాపుగా దేశంలో 12,000 కోట్ల రూపాయల అన్యాక్రాంతం అవుతున్నటువంటి వైనం కానీ, రాష్ట్రంలో దేశంలో అనేక మంది బడాబాబులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వార్థపరులైనటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో పెట్టుకున్నటువంటి వక్ఫ్ యొక్క భూముల యొక్క ఆదాయాన్ని ఈ రోజున నరేంద్ర మోడీ గారు వక్ఫ్ బిల్లుతో కొల్లగొట్టడం జరిగింది. ఏదైతే పేద ముస్లిం వర్గాలకి వాళ్ళ వివాహాల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక అభ్యున్నతి కోసం దాతలు ఇచ్చినటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నారో దాని ఆదాయాన్ని వాళ్ళకి పెంచకుండా గాథ కింద పందెకొక్కుల్లా తింటున్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి సమస్త ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క బండారం బయటపెట్టినటువంటి పరిస్థితి పార్లమెంట్ సాక్షిగా జరిగింది. చెప్తా ఉన్నాం మనం గర్వంగా, ఇది నరేంద్ర మోడీ గారి యొక్క రాజ్యం, ఇది భారతదేశం అభివృద్ధి కోరుకునేటువంటి ఎన్డీఏ కూటమి రాజ్యం. ఈ రాజ్యంలో దేశ విచ్ఛిన్నకర శక్తులకి స్థానం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నిన్న మాట్లాడుతూ ఉంది, చీకటి రోజని చెప్పని. రాజకీయ ఓనమాలు తెలియకుండా అన్న దెబ్బ గోడకు తగిలితే మెదడు చెందినటువంటి ఎవరైతే షర్మిల ఉందో ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే చీకటి రోజు అంట. చీకటి రోజు అంటే మీ పార్టీ అధినాయకురాలు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాత్రికి రాత్రి పెట్టి జైళ్లలో నాయకుల్ని కుక్కి వాళ్ళని కొట్టినటువంటి రోజు చీకటి రోజు. ఈ రాష్ట్రంలో అబుల్ సలాం అనే రైలు కింద పడి కుటుంబం చచ్చిపోయిన రోజు చీకటి రోజు. ఈ రాష్ట్రంలో మీ నాయకులు కబంధ హస్తాల్లో కడపలో కూడా కబ్జా చేసినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో ఆ రోజు చీకటి రోజు. నియంతృత్వం అంటే ఇందిరాగాంధీ నియంతృత్వం, నియంతృత్వం అంటే నీ అన్నది నియంతృత్వం, నియంతృత్వం అంటే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నియంతృత్వ భావాలు ఉన్నటువంటి నీతి నియంతృత్వం. మేము ఒక్క మాట చెప్తున్నాం, రాజకీయ పరిజ్ఞానం ప్రజల పక్కన ఉండాలి. ప్రజల లాభం కోసం, ప్రజల యొక్క ఆర్థిక ప్రగతి కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం మాట్లాడాలి. కానీ అవన్నీ మర్చిపోయి నా స్వార్థం, నా కోసం అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజునే స్వార్థపర్రాలుగా చరిత్రలో మిగిలిపోయినటువంటి షర్మిలమ్మ, నువ్వు ఏ దేవుడి కన్నా ప్రార్థన చేసుకో, ఆ దేవుడి రోజున ఇవాళ పేద ముస్లింలు కనపడతా ఉన్నది ఒకే ఒక దేవుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే అని చెప్పని గుర్తుపెట్టుకో. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు. భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి నాయకత్వానికి భారత పార్లమెంట్ లో కూడా నిన్న బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనుల్ని పునః ప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని, ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ దిశగా ఇప్పటి నుండే తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎస్ సూచించారు.
డీజీపీ, సిఆర్డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తదితర అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి ఒక సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3, 2025న థాయిలాండ్లోని బ్యాంకాక్ చేరుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే థాయిలాండ్లోని భారతీయ సమాజం నుండి ఆయనకు సాదర స్వాగతం లభించింది. సవాస్ట్రీ పీఎం మోదీ కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన వేలాది మంది భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. शिवने पोत्रे यन्नार्दवरकुम इरवा पोत्रे जय आदि पराशक्ति भगवती की जय। వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజార్ నిర్వహిస్తుందని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఈరోజు ఆటోనగర్ ఏపీ ఐసీసీలో ఉన్న రైతు బజార్ను మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అధికారులతో కలిసి ప్రతి షాప్లో ఉన్న సరుకుల్ని పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యని అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో ఉన్న బియ్యం షాపులో బియ్యం పరిశీలించి 26 కేజీల గల బియ్యం బస్తాలు దాదాపు 204 బియ్యం బస్తాల్ని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
గిద్దలూరు ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి ఎక్సైజ్ నేరాల కొరకు గాలింపు నిర్వహించుతుండగా ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో భ్లాపురం తండాకు ఉత్తర దిక్కున 2 కిలోమీటర్ల దూరంలో గల అటవీ ప్రాంతంలో ఒక నాటుసార బట్టిని గుర్తించి 150 లీటర్ల బెల్లం ఊటరు బట్టి సామగ్రిని ధ్వంసం చేసి కేసు నమోదు చేసి నాటుసార బట్టి పెట్టిన వారి కొరకు విచారణ చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ దాడిలో గిద్దలూరు ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం జయరావు, హెడ్ కానిస్టేబుల్ యూసఫ్ షరీఫ్, కానిస్టేబుల్ శ్రీపతి, హరిబాబు మరియు అసదుల్లా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవాలయంలో 50వ మహాజాతర కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారికి 1 లక్ష గారెలతో మహానివేదన, మహాచండీ యాగం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ హాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో లోక్సభ ప్రతిపక్ష నేత ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీతో తెలంగాణ బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ అనిల్ యాదవ్, విప్లు, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్ 1 రాక్పిల్ డ్యాం పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. జల వనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, పీపీఏ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఎంఈఐఎల్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్యాప్ 1 రాక్పిల్ డ్యాంను సుమారు 25 మీటర్ల ఎత్తుతో 540 మీటర్ల పొడవున నిర్మిస్తారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖ, పీపీఏ అధికారులు, ఎంఏఐఆల్ ప్రతినిధులు మాట్లాడారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు గాను ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నట్టు తెలిపారు. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. శుభానుకూలతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీ మహా శుభానుకూలతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. ఎండీఎంసీలో ఉన్న మిగిలిన గ్రామాలు తాడపల్లి, మంగళగిరి పట్టణాల్లో సిఆర్డీఏ పరిధి కింద పనులు పూర్తి చేస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, అండర్ గ్రౌండ్ విద్యుత్ అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుందని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నారా లోకేష్ మాట్లాడారు. దుగ్గిరాలకు వచ్చేసరికి ఆర్డబ్ల్యూఎస్ కింద పనులు పూర్తవుతాయని తెలిపారు. అంతిమంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యమని వెల్లడించారు. 2.5 దశాబ్దాల కలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. చూపించు మొత్తం ఇల్లంతా చూపించు, నాకు చూపించు చూపించు. ఇది మొదటి కదా, చాలా సంతోషం. ఇది రెండోదా, చూపించు. వంటగడి ఇక్కడ హలో చెప్పు. అయితే ఏంటమ్మా నువ్వు కూడా వచ్చేస్తావుదా? ఇటు వచ్చేసి అచ్చుడు అచ్చుడు వచ్చాడు అచ్చుడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్ వచ్చేస్తావు నాతో. పెడతాను
థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం సంగీతమ్మ, కూర్చున్నా. ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదా ఇది ముందలు కట్టి రెండోసారి కట్టారా? మొత్తం ఒకేసారి కట్టేశారా? అదే సంవత్సరం వేసారు అది 2008లో వేసారు. సో 2008లో కట్టేశారు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టడానికి? 4 సంవత్సరాలు పెట్టేసారు. చాలా సంతోషం. అసలు మేము పట్ట వచ్చిందని కూడా మేము ఊహించలేదు సార్. పట్టాల గురించి గతంలో ఎవరన్నా కలిసారా సార్? మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావం పెట్టారు సార్. ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ ఏ నాదులు పట్టించుకునేవాడు. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు అర్జీ ఇంటి పట్టాల కోసం? ప్రతి మీటింగ్ లో ఇస్తానే ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాత్రం సార్ త్వరగా పట్ట వచ్చింది అనుకోలేదు సార్. నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు కార్యక్రమం కూడా చెప్పే కదా. ఇది సులభంగా చాలా సంతోషంగా ఉందిరా. ఇట్రా ఇట్రా నాతో కూర్చోదా. అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరూ నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటాం మా వల్ల ఉంది. మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది. మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. అవును చెప్పడం మీరందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పాను. ఎండోమెంట్, రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అది 3 సంవత్సరాలు పడుతున్నా వదిలేండి అని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు సార్. ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్ లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా. తేలిక వెళ్ళా. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ గుంటూరు పిలుపు మేరకు విశాఖ మహారాణిపేట తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో జబ్బరతోట, చెంగల్రావుపేట, మత్స్యకార గ్రామంలో బుధవారం విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించబడింది. మాక్ డ్రిల్లో అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్, మెడికల్, జీవీఎంసీ, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, భవనాలు, ప్రజా ఆరోగ్య శాఖల భాగస్వామ్య అధికారులు పాల్గొన్నారు. 200 మంది అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విపత్తు సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి స్పష్టమైన అవగాహన కల్పించబడింది. అధికారుల సూచన ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రయోగాత్మక ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. వాటిని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే విషయాన్ని టీంకి చెప్పడం జరుగుతుంది. టీమ్ లీడర్ వారు ఇన్సిడెంట్ కమాండ్కి రిపోర్ట్ చేసి ఏ విధంగా రెస్క్యూ చేస్తామని చెప్పడం జరిగింది. రెస్క్యూవర్స్కి బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. బయట ఎవరైనా విక్టిమ్స్ ఉన్నట్లయితే వారిని ఎవాక్యూట్ చేయడానికి, ఎవాక్యూషన్ అంటే విక్టిమ్స్ని బయటకు తీసుకురావాలని ఎవాక్యూషన్ అంటారు. వాళ్ళని ఎవాక్యూట్ చేయడానికి ఎవాక్యూషన్ టీము పరుగున ఘటనాస్థలానికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న వెంటనే అక్కడున్న వాటిని హజార్స్ని తొలగించి ఆ ప్రమాదకర వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తొలగించి విక్టిమ్స్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందడంతో ఏపీలో సంబరాలు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ముస్లిం మహిళలు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం. ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక. రైతు బజార్లను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న నాదెండ్ల మనోహర్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.